మళ్ళా గెలవడం తెలుసు. కాంగ్రెస్ ను 100 ఏళ్లు మళ్ళీ ఇక్కడ మళ్ళొకసారి మొలకెత్తనీయడు తెలంగాణ రైతన్న అనే మాట కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినాం. రైతు బంధు కోసం 73,000 కోట్లు, రుణమాఫీ కోసం 29,000 కోట్లు, 24 గంటల కరెంటు మీకు ఇచ్చేందుకు 1,00,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టులకు 1,60,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1,32,000 కోట్లు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా పెరిగిందా? ఇది వాస్తవం. రైతుకు కేసీఆర్ వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది. ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు. మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు సొచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి, ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈరోజు పొద్దున్నే వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయాడు. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఎరువులు ఇచ్చే తెలివి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఆగమాగం చేసిండ్రు రైతన్నలు. వానల్లో ఎండల్లో పడిగాపులు కాసేటట్టు రోడ్ల మీద ఇబ్బంది పెట్టి మరి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. తోపులాటలు ఇవన్నీ మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఎన్నడూ అనుకోలే మళ్ళీ చూస్తామని. వెనకటి రోజులు మళ్ళా తెస్తాం, మళ్ళీ తీసుకొస్తామంటే ఏదో అనుకున్నాం, కానీ వచ్చినాయి వెనకటి రోజులు. మళ్ళా పోలీస్ స్టేషన్లల్లా ఫైర్ స్టేషన్లల్లా ఇత్తనాలు వంచే రోజులు, యూరియా బస్తా వంచే రోజులు మరి మళ్ళా వచ్చినాయి. అందుకే మీ అందరినీ నేను పేరున కోరేది, ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు. యాప్ పెట్టిందట, యాప్ యూరియా అనట షాపులో లేదు కానీ యాప్లో పెడితే వస్తుందట. గోపాలన్న చెప్పి నిన్నారు కదా మీరు. ఎంతమందికి ఉంటుంది స్మార్ట్ ఫోన్, ఎంతమందికి ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసే తెలివి, ఎంతమందికి ఉంటుంది యాప్ను వాడే తెలివి. అందుకే ఈ రైతు సదస్సు వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాప్ల పేరిట జరుగుతున్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో వెంటనే యూరియా అందించాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక విచిత్రమైన విషయం, పైన ఢిల్లీలో బడేబాయి ఉన్నాడు కదా, ఆ బడేబాయిని చోటేబాయి నకలు కొడతాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో కిసాన్ యాప్ అని తెచ్చింది ఒకటి, కిసాన్ కపాస్ యాప్ అని. దాన్ని పత్తి రైతుల కోసం పెట్టింది. అందులో నేను ఆదిలాబాద్ పోయినా ఒకరోజు, ఆదిలాబాదు ముదోలా ప్రాంతంలో పోతుంటే మనం బయలుదేరినాక భయపడి అప్పటిదాకా ఉన్న సీలింగ్ను 7 క్వింటాలు సీలింగ్ పెట్టిండ్రు అందులో పత్తి రైతులకు. అది ఎత్తేసి మళ్ళా కొనుడు మొదలు పెట్టింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా నేను గుర్తు చేస్తున్నా, మోడీ అంతటోడే దిగొచ్చిండు రైతుల దెబ్బకు. 4 నల్ల చట్టాలు తెచ్చి రైతుల గొంతు కొయ్యాలని చూస్తే ఢిల్లీని చుట్టుముట్టి దిగ్బంధించి మోడీ సంవత్సర కాలం తర్వాత క్షమాపణ చెప్పేటట్టు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఉండే రైతన్నలది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇక మీకు కొనుగోళ్ల గురించి అయితే నాకంటే బాగా మీకే తెలుసు. మక్కలు కొనేటోడు లేడు, జొన్నలు జొక్కేటోడు లేడు, వడ్లు కొనేటోడు లేడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి ఉన్నది, మీ అందరికీ తెలుసు. ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు
1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెబెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం